ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 3వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు శనివారం. తిథి పూర్ణిమ సాయంత్రం 4:23 వరకు. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 6:53 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 6:16 దుర్ముహూర్తం ఉదయం 6:35 నుంచి 8:03 వరకు. అమృతకాలం ఉదయం 9:28 నుంచి 10:59 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:34. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. ఈరోజు విశేషం పుష్య పౌర్ణమి. హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో వచ్చే పౌర్ణమిని పుష్య పౌర్ణమి లేదా పౌష్ పూర్ణిమ అని పిలుస్తారు. సూర్య భగవానుడికి ఇష్టమైన పుష్యమాసం చంద్రుడికి ఇష్టమైన పౌర్ణమి తిథి కలవడం వల్ల ఈరోజు ఆధ్యాత్మికంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 2026 ప్రారంభంలో రాబోయే మొట్టమొదటి పౌర్ణమి ఇదే. ఇది జనవరి మాసంలోనే రాబోతోంది. ఇప్పుడు పుష్య పౌర్ణమి తేదీ, స్నాన దాన సమయం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం పౌష పూర్ణిమ తిథి జనవరి 3వ తేదీ సాయంత్రం 4:23 ముగుస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజున పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కాశీ, హరిద్వార్, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో గంగా స్నానం చేయడం మోక్షదాయకంగా భావిస్తారు. ఈ పౌర్ణమితోనే ప్రసిద్ధ మాఘ స్నానాలు ప్రారంభమవుతాయి. ఈ రోజున సూర్య చంద్రులను ఏకకాలంలో ఆరాధించడం వల్ల మానసిక ప్రశాంతత, ఆర్థిక అభివృద్ధి కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పుష్య పౌర్ణమిని శాకంబరి పౌర్ణమి అని కూడా కొన్ని ప్రాంతాలలో వ్యవహరిస్తారు. జగన్మాత అయిన అమ్మవారు కరువు కాటకాలతో బాధపడుతున్న ప్రజల ఆకలి తీర్చడానికి తన శరీరం నుంచే శాఖలను, ఫలాలను సృష్టించి శాకంబరీ దేవిగా అవతరించిన రోజుగా దీనిని భావిస్తారు. కాబట్టి ఈ రోజున అమ్మవారిని కూరగాయలతో, ఆకుకూరలతో, పండ్లతో అలంకరించి పూజించడం వల్ల అన్న వస్త్రాలకు లోటు ఉండదని, కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రతీతి. అలాగే పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజను నిర్వహిస్తారు. ఈరోజు విశేషంగా చేయవలసిన కార్యక్రమాలలో సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి. సాధారణంగా పౌర్ణమి తిథి సత్యనారాయణ స్వామి ఆరాధనకు చాలా శ్రేష్టమైనది. అందులోనూ పుష్యమాసం విష్ణుమూర్తి ఆరాధనకు, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలు వచ్చే మాసం కాబట్టి ఈ పౌర్ణమి నాడు సత్యదేవుని వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సాయంకాలం ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్లి రుద్రాభిషేకం చేయడం వల్ల గ్రహదోషాలు, ముఖ్యంగా శని దోషాలు తొలగిపోతాయి. శనివారం నాడు వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ రోజున శివుణ్ణి, విష్ణువును ఇద్దరిని ఆరాధించడం వల్ల హరిహర అనుగ్రహం కలుగుతుంది. శనిదేవుడు శివుని భక్తుడు, విష్ణువు ఆజ్ఞను పాటించేవాడు కాబట్టి ఈరోజు వారిని పూజించడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమ శని ప్రభావంతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు ఆచరించవలసిన ముఖ్యమైన విధుల్లో స్నానం, దానం, జపం ప్రధానమైనవి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. అందుబాటులో ఉంటే నదిలో కానీ చెరువులో కానీ స్నానం చేయడం ఉత్తమం. నీటిలో కొంచెం నువ్వులు, పసుపు వేసి స్నానం చేయడం వల్ల పాప ప్రక్షాళన జరుగుతుందని శాస్త్రవచనం. స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి అనే శ్లోకాన్ని పఠించడం మంచిది. స్నానానంతరం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. పుష్యమాసంలో సూర్యుని ఆరాధన ఆరోగ్యానికి చాలా మంచిది. అనంతరం పూజామందిరంలో దీపారాధన చేసి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున నువ్వుల ప్రాముఖ్యత చాలా ఎక్కువ. పుష్యమాసం చలికాలం కాబట్టి నువ్వులు శరీరానికి ఉష్ణాన్ని ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మికంగా శని దోషాలను నివారిస్తాయి. కాబట్టి నువ్వులతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం మంచిది. పౌర్ణమి నాడు సాయంత్రం చంద్రోదయ సమయంలో చంద్రుణ్ణి దర్శించుకొని ఆవు పాలు, బియ్యం, పంచదారతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే మానసిక ప్రశాంతత లభిస్తుంది. మనస్సు ఆందోళనగా ఉండేవారు, నిర్ణయాలు తీసుకోలేక సతమతమయ్యేవారు ఈ చంద్ర దర్శనం, చంద్రపూజ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దాన ధర్మాల విషయానికి వస్తే పుష్య పౌర్ణమి నాడు చేసే దానం అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఈ రోజున బ్రాహ్మణులకు కానీ, పేదవారికి కానీ అన్నదానం చేయడం మహాపుణ్యకార్యం. అలాగే చలికాలం కాబట్టి గొడుగు, పాదరక్షలు, దుప్పటి వంటి వస్త్రాలను దానం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది.
నువ్వులు బెల్లం కలిపి దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. నువ్వులను దానం చేయడం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని, ఆయుష్ పెరుగుతుందని గరుడ పురాణం చెబుతోంది. ఈ రోజున ఆవుకు అరటి పండ్లు లేదా ఆకుకూరలు తినిపించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు కలుగుతాయి. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోసేవ చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ప్రత్యేకించి శనివారం కాబట్టి నల్లటి వస్త్రాలు లేదా నువ్వుల నూనెను దానం చేయడం శని ప్రీతికరమైన చర్య. ఇక ఆధ్యాత్మిక సాధకులకు ఈరోజు చాలా అనుకూలమైనది. మంత్రసిద్ధి కోరుకునేవారు, ధ్యానం చేసేవారు ఈ పౌర్ణమి రాత్రి సమయంలో సాధన చేస్తే త్వరగా ఫలితాలు పొందుతారు. పౌర్ణమి నాడు వెలువడే కాస్మిక్ శక్తి మన చక్రాలను ఉత్తేజితం చేయడానికి సహకరిస్తుంది. స్త్రీలు ఈ రోజున సౌభాగ్యం కోసం గౌరీదేవిని పూజించడం ఆచారంగా వస్తోంది. పసుపు కుంకుమలతో ముత్తైదువులను సత్కరించి వారికి తాంబూలం ఇవ్వడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున ఇంటి ముఖద్వారానికి తోరణాలు కట్టి ముగ్గులతో అలంకరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సాయంకాలం తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసిమాతకు ప్రదక్షిణలు చేయడం వల్ల పాపాలు నశిస్తాయి. పుష్య పౌర్ణమి నాడు ముఖ్యంగా పుష్య పురాణం లేదా మాఘ పురాణం చదవడం లేదా వినడం చాలా మంచిది. ఇది మనస్సును భక్తి మార్గంలో నడిపిస్తుంది. విద్యార్థులు ఈ రోజున హయగ్రీవ స్వామిని లేదా సరస్వతీదేవిని పూజించడం వల్ల విద్యా బుద్ధులు వికసిస్తాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి చంద్రుని అనుగ్రహం ఉంటే ఏకాగ్రత కుదురుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపార స్థలంలో లక్ష్మీ పూజ నిర్వహించి పేదలకు అన్నదానం చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ రోజున మృత్యుంజయ మంత్రాన్ని జపించడం లేదా ఆయుష్ హోమం చేయించుకోవడం శ్రేయస్కరం. ఈ పర్వదినం యొక్క అంతరార్థం ఏమిటంటే చీకటిని పారద్రోలి వెలుగును నింపడం. మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుకోవడమే దీని పరమార్థం. పుష్యమాసంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సన్నద్ధమవుతూ ఉంటాడు. ఇది మార్పుకు సంకేతం. మనం కూడా మనలోని చెడు అలవాట్లను వదిలి మంచి వైపు ప్రయాణించడానికి ఈరోజు ఒక మంచి ప్రారంభం. పౌర్ణమి నాడు సముద్రంలో ఆటుపోట్లు ఎలాగైతే ఎక్కువగా ఉంటాయో మనిషి మనసులో కూడా భావోద్వేగాలు ఉప్పొంగుతుంటాయి. వాటిని అదుపులో ఉంచుకొని దైవ చింతన వైపు మళ్లించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. ఈ రోజున కోపతాపాలకు దూరంగా ఉండి శాంత స్వభావంతో ఉండాలి. ఎవరిని నిందించకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఉపవాసం ఉండగలిగేవారు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం దేవుని దర్శనం తరువాత భోజనం చేయడం మంచిది. లేదా ఒక పూట భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకోవచ్చు. ఇలా నియమనిష్టలతో పూజించడం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. చివరిగా జనవరి 3వ తేదీ 2026 శనివారం నాడు వచ్చే ఈ పుష్య పౌర్ణమి కేవలం ఒక తిథి మాత్రమే కాదు. ఇది ఆధ్యాత్మిక చైతన్యానికి, మానసిక ప్రశాంతతకు, ఐశ్వర్య సిద్ధికి రాజమార్గం. ఈ రోజున మీరు భక్తి శ్రద్ధలతో చేసే చిన్నపాటి నామస్మరణ అయినా సరే అది కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు దైవ చింతనతో గడపండి. ఈరోజు సమయం దొరికితే దగ్గరలో ఆలయాన్ని దర్శించుకోండి. సాధ్యం కాని పక్షంలో మానసిక పూజ అంటే స్వచ్ఛమైన మనసుతో ఓం నమో నారాయణాయ లేదా ఓం నమః శివాయ అనే పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలను జపించండి. అలాగే మీ ఇష్టదైవ నామాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లక్షలాది మందికి ఈరోజు స్వామివారి నామాన్ని తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం స్పెషల్ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకునే భక్తి సమాచారం ప్రేక్షక మహాశయులందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభోదయం, శుభ శనివారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు విజయం లభిస్తుంది. నిర్దిష్టమైన కార్యాచరణ ద్వారా లాభాలు చేకూరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగంలో శ్రమ ఉన్నా అంతిమంగా గుర్తింపు లభిస్తుంది. ఒక విషయంలో లాభపడతారు. దగ్గర వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. చంచలత్వం రాకుండా జాగ్రత్త పడాలి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. ఉద్యోగులు శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. శుభకార్య యత్నాలు అనుకూలిస్తాయి. బాల్య మిత్రులను కలుసుకుంటారు. భూ లావాదేవీల్లో ఏమరపాటు తగదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులో పురోగతి ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఇంటికి బంధుమిత్రుల రాకపోకలతో శ్రమ పెరుగుతుంది. దూర ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవతా ప్రార్థన మంచి చేస్తుంది. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నది దక్కుతుంది. ఆపదలు తొలగుతాయి. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ధైర్యంగా పనులు చేసి పెద్దల మన్ననలు పొందుతారు. సంతోషాన్ని కలిగించే వార్తలు వింటారు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. అందరినీ నమ్మవద్దు. శత్రు దోషం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వద్దు. ప్రభుత్వ పనుల్లో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం లభిస్తుంది. రాబడి మార్గాలు పెరుగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు. భూములు కొనుగోలు చేస్తారు. వాహన లాభం ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొత్త ఉద్యోగానికి పిలుపు వస్తుంది. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఎదురు చూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. రోజువారీ ప్రయాణాల్లో వేగంగా వాహనాలు నడపవద్దు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. అలాగే విష్ణు సహస్రనామాలను చదువుకోవడం మంచిది. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుత కార్యసిద్ధి ఉంటుంది. కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఉత్సాహంగా ప్రయత్నాలు ప్రారంభించాలి. ఒక శుభ ఫలితం వస్తుంది. మనసులోకి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. లక్ష్యంపై శ్రద్ధ పెంచాలి. ధనయోగం పుష్కలంగా ఉంటుంది. వ్యయం పెరిగే సూచన ఉంది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. పెద్దలతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంయమనంతో పనులు చేస్తారు. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. స్నేహితులతో వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా నెరవేరుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాస్త మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. అనవసరపు భయాలు విడిచిపెట్టాలి. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా నడుస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం గరికతో గణపతికి పూజ చేయండి. అలాగే శనిదేవునికి పూజ చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు సంకల్ప సిద్ధి ఉంది. మిత్రుల సహకారంతో శుభ ఫలితాలు వస్తాయి. ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కష్టాలను అధిగమిస్తారు. ధన నష్టం జరగకుండా చూసుకోవాలి. దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు. ధర్మాచరణ ద్వారా ఆర్థికంగా లాభాలు వస్తాయి. బాగా శ్రమించి పనిచేస్తే సత్వర కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టం పడుతుంది. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారులతో స్నేహ సంబంధాలు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. బంధువర్గంతో విందులో పాల్గొంటారు. ఇంటి మరమ్మతుల వల్ల ఖర్చులు ముందుకు వస్తాయి. సొంత ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. సమీప బంధువుల్లో ఒకరి అనారోగ్య సమాచారం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు సులభంగా చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవతా ప్రార్థన మంచి చేస్తుంది. సుబ్రహ్మణ్య స్తోత్రం వినండి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఉత్సాహంతో ధర్మబద్ధంగా పనులు ప్రారంభించండి. సాహస కార్యాలు చేసే సమయం. న్యాయపరంగా శుభం చేకూరుతుంది. ఆర్థికంగా సమస్యలు వస్తాయి. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే సరి. ఆధ్యాత్మికంగా అనుకూలమైన కాలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పాత బాకీలు వసూలవుతాయి. నలుగురికి సాయం చేస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
సహోద్యోగులతో సంబంధాలు మెరుగవుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన సమయం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. సొంత ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. రెండవ ఆదాయ మార్గం ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. మీ పనుల్లో కుటుంబ సభ్యులు చేదోడు వాదుడుగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు చదువులో కాస్త కష్టపడితే విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవత ప్రార్థన మంచిది. అలాగే గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. గోమాతను పూజించండి. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభయోగాలు ఉన్నాయి. ఏ పని మొదలుపెట్టినా మంచి విజయం లభిస్తుంది. చక్కటి ఆలోచనతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. అవరోధాలు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. ఇతరులతో మైత్రీభావం అభివృద్ధికి బాటలు వేస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మంచి సమయం. విదేశీ విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. కొత్త పరిచయాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో సమస్యలు రావచ్చు. ప్రయాణాల వల్ల లబ్ధి పొందుతారు. భూ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగులు ఏకాగ్రతతో పనులు చేస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. పదోన్నతి అవకాశం ఉంది. కళాకారులకు సన్మాన అవకాశం ఉంది. రాబడి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. స్నేహితులతో మనసు విప్పి మాట్లాడతారు. కొందరు స్నేహితుల తీరు ఆందోళన కలిగిస్తుంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఇష్టదేవత ప్రార్థన ఉత్తమం. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు విజయ సోపానాలను అధిరోహిస్తారు. అంతా శుభమే జరుగుతుంది. ఆత్మబలం రక్షిస్తుంది. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. బంధుమిత్రుల సహకారం అవసరం. ఏ పని మొదలుపెట్టినా కుటుంబ పెద్దల సూచనలు తీసుకోండి. కలహాలకు తావు లేకుండా వ్యవహరించాలి. ప్రలోభ పెట్టే వారికి దూరంగా ఉండాలి. గణపతి ధ్యానం శుభదాయకం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఏ పని తలపెట్టినా ఇంట్లో వాళ్ళతో చర్చిస్తారు. ఖర్చులు పెరిగినా అందుకు తగ్గ ఆదాయం సమకూరుతుంది. నలుగురి సహకారంతో పనులు నెరవేరుతాయి. సహోద్యోగుల సాయం లభిస్తుంది. అసంబద్ధ నిర్ణయాల వల్ల వ్యాపారంలో నష్టం చవిచూసే ప్రమాదం ఉంది. ఆచితూచి వ్యవహరించండి. వివాదాలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలపడం మంచిది. ఒక మంచి పేరున్న సంస్థ నుంచి ఉద్యోగానికి సంబంధించిన కబురు అందుకుంటారు. వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. స్థలం కానీ ఇల్లు కానీ కొనే సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విష్ణు సహస్రనామం చదవాలి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ప్రార్థన మంచిది. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మంచిది. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసి విజయం సాధిస్తారు. అడుగడుగున విఘ్నాలు ఉన్నాయి. ప్రమాదాలు పొంచి ఉంటాయి. పూర్వ పుణ్యంతో వాటన్నిటినీ సమర్థవంతంగా అధిగమిస్తారు. గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పుతో పనులు చేయండి. శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. పనులు నెరవేరుతాయి. న్యాయపరమైన సమస్యలు కొలిక్కి వస్తాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తుల వల్ల ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఏర్పడతాయి. రాబడి పెరుగుతుంది. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. ప్రఖ్యాత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఇక అందదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. సొంత ఇళ్లు కొనే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. మీ పట్ల బంధుమిత్రుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. త్వరలో పెళ్లి కుదిరే సూచనలు కనపడుతున్నాయి. కోర్టు కేసులు వాయిదాలు పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ఈరోజు దైవానుగ్రహంతో ఒక ఆపద నుంచి బయటపడతారు. విజయావకాశాలు పెరుగుతాయి. అలసట చెందకుండా ఆలోచించండి. గురుగ్రహ బలంతో అదృష్టవంతులవుతారు. ఒక లాభం చేకూరుతుంది. కుటుంబ పరంగా ఆనందాన్ని పొందుతారు. పొరపాటు లేకుండా తప్పు మీదే అనేవారు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలి. తలపెట్టిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి.
వివాహాది శుభకార్యాలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులను పునః ప్రారంభిస్తారు. కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. పైరవీలు ఫలిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. భూ లావాదేవీలో లాభాలు పొందుతారు. రాబడి పెరుగుతుంది. బంధువుల సహకారంతో పనులు నెరవేరుతాయి. సంపాదన పెంచుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి. ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. స్నేహితులతో ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు కొద్దిగా బాధిస్తాయి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి మీరు ఎదురు చూసిన సమాచారం వింటారు. శనిదేవునికి పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ప్రార్థన చేయడం మంచిది. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు ఉన్నాయి. చిన్న పని కూడా పెద్ద ప్రయత్నం ఉంటే గానీ పూర్తి కాదు. ఇబ్బంది కలిగించే వ్యక్తులు ఉంటారు. కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దగ్గరి వారి సూచనలు పనిచేస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. అంతిమంగా విజయం మీదే. స్థిరమైన ఆలోచనలను ఆచరణలో పెడతారు. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. కొత్త దుస్తులు కొంటారు. పెద్దల సూచనలు, సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన పనులు కొద్దిగా శ్రమపడిన మీదట పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. కోర్టు కేసులు కాస్త నిదానంగా సాగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ప్రార్థన మంచిది. అలాగే ఈరోజు గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. మంచిది. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకూల కాలం నడుస్తోంది. తిరుగులేని విజయాలు సాధిస్తారు. వ్యాపార యోగం విశేషంగా ఉంటుంది. ప్రేమ వాత్సల్యాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు. భూ గృహ లాభాలు ఉన్నాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. గతంలో చేసిన పొరపాట్లను ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం ఉంది. పోయిన ప్రశాంతత తిరిగి లభిస్తుంది. రోజువారీ పనులు నిరాటంకంగా కొనసాగుతాయి. స్నేహితుల సహకారంతో కార్య సాఫల్యం ఉంటుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి దగ్గర ప్రాంతంలోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ సహాయం పొందిన స్నేహితులు మీకు ముఖం చాటేసే అవకాశం కనిపిస్తోంది. చేస్తున్న ఉద్యోగంలో విదేశీ సంస్థతో సంబంధాలు ఏర్పడతాయి. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు చదువులో కాస్త శ్రమపడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు అన్ని విధాల సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు ఇష్టదేవత ఆరాధన ఉత్తమం. అలాగే గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, మహాశివుణ్ణి పూజించడం మంచిది. వీలైన వారు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. విష్ణు స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. ఆశించిన ఫలితం వస్తుంది. అవమానాలను పట్టించుకోవద్దు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. పదవి లాభం ఉంది. అర్హతకు తగ్గ ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ధనయోగం ఉంది. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. సంతోషంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. స్నేహితుల బంధువర్గంతో ఖర్చులు ఉండవచ్చు. విద్యార్థులకు కలిసి వస్తుంది. డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. జీవన విధానాన్ని మార్చుకుంటారు. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు సులభంగా చదువుల్లో మంచి మార్కులు సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికి హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అష్టలక్ష్మి స్తోత్రం సంపదను పెంచుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.